అండి నమస్తే, వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో మీ ముందుకు రావడం జరిగిందండి. హాయ్ అండి, నమస్తే, నేను మీ రాజశేఖర్ దేవరకొండని. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. సో ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. సో ఈరోజు మన ఈ వీడియో ఏంటంటే మనము రైన్ సీజన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత కూడా మనము వింటర్ సీజన్ సీడ్స్ కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసామండి. సో దానికి చాలా మంది మెయిన్లీ కూడా రెస్పాన్సిబిలిటీ అయ్యారు, చాలా మంది కూడా ఆర్డర్స్ అనేవి తీసుకున్నారు. ఇంకా చాలా మందికి కూడా మెయిన్లీ సార్ వింటర్ సీజన్ సీడ్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ మనము వింటర్ సీజన్లో యాక్చువల్ చెప్పాలి మనం ప్రతి సీజన్కి 3 రకాలైన వీడియో చేస్తూ ఉంటామండి ఆ సీడ్స్ సంబంధించిన వీడియోస్లో. సో ఇదేంటంటే పార్ట్ 2 వీడియో, అంటే సెకండ్ వీడియో మనము వింటర్ సీజన్ సీడ్స్ వీడియో అనేది మనం చేస్తున్నామండి. సో మన దగ్గర వచ్చేసి చలికాలపు విత్తనాలు 50 రకాలైన సీడ్స్ అనేవి దేశవాళీ సీడ్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. సో ఎవరికైతే 50 రకాలైన చలికాలపు దేశవాళీ విత్తనాలు కావాలనుకున్నారో వారు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి, మీకు క్యాటలాగ్ పెడతాము. సో క్యాటలాగ్లో మనకి క్రాప్ ఏ విధంగా వస్తుంది, ఫ్రూట్ ఏ విధంగా వస్తుంది, ఫ్లవర్స్ ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి మీకు డిస్ప్లే మీద మీకు కనిపిస్తూ ఉంటుంది. సేమ్ మీకు అదే వైజ్గా మీరు మీ గార్డెన్లో పెట్టుకున్న తర్వాత సేమ్ అదే వస్తుందండి. అవన్నీ కూడా మన ఫార్మింగ్లో చేసిన ఒరిజినల్ పిక్స్ అవన్నీ కూడా. సో మీకు సేమ్ ఆ విధంగా మీకు క్రాప్ అనేది వస్తూ ఉంటుందండి. అయితే ఈరోజు మనము ఆ చేయడానికి గల కారణాలు ఏంటంటే చాలా మంది ఏంటంటే మెయిన్లీ అసలుకి సీడ్స్ని మనము వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా మనము ప్లాంటింగ్ చేసుకోవాలని చెప్పేసి అని చాలా మందికి ఐడియా ఉండలేదండి. మీ దగ్గర ఏమన్నా సీడ్స్ ఏమన్నా సీడ్స్ సంబంధించిన ట్రేస్ ఏమైనా దగ్గర ఉంటే ఆ సీడ్ ట్రేలో ఏం చేస్తారంటే మీరు కోకోఫిట్, వర్మి కంపోస్ట్ మొత్తం కూడా మిక్స్ చేసుకొని సీడ్ ట్రేలో 80% సాయిల్ అంతా కూడా ఆ యొక్క ఐటమ్ అంతా కూడా నింపేసిన తర్వాత దానిపైన సీడ్స్ అప్లై చేసిన తర్వాత దానిపైన మిగతా ఐటమ్ అంతా కూడా మిగతా ఆ 20% అంతా కూడా మళ్ళీ అప్లై చేసేసి మీరు ఈరోజు మీరు స్ప్రే చేస్తే మళ్ళీ ఒక 2 days తర్వాత స్ప్రే చేయండి. సో ఆ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల మీకు 6 నుంచి 7 days మీకు ప్లాంటింగ్ అంతా కూడా జర్మినేషన్ అయిపోతుందండి. తర్వాత ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీకు ప్లాంట్ అనేది హైట్ అయిపోతుందో అంటే మనం మళ్ళీ అక్కడ నుంచి మనము ఆ సీటీలో తీసి మన ఓన్ టబ్లో అన్న సందర్భాలు చేస్తారంటే ఒక 2 days వరకు కూడా దానికి వాటర్ ఇవ్వద్దు. సో దానివల్ల ఏంటంటే అదంతా స్టక్ అయిపోయి మనం పీకుతుంటే మంచిగా మనకి కోకోఫిట్తో మొత్తం మనకు ఒకేసారి చక్కగా వస్తుంది, బుషీగా వస్తుంది. దాన్ని తీసుకు మన పాట్లో పెట్టేసుకోవచ్చు అండి. సో ఆ విధంగా చేసుకుంటే మీ గార్డెనింగ్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో మెయిన్లీ చాలా మంది ఏంటంటే ఈ క్యాబేజీ కానీ వంకాయ కానీ సీడ్స్ అనేవి కొన్ని జర్మినేషన్ కావట్లని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారండి. సో మన గార్డెన్లో ఏంటంటే ఇది వచ్చేసి కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్ కూడా చూడండి ప్లాంట్ అనేది ఏ విధంగా ఉందో. నేను మామూలుగా అలా పడేస్తే మనకు కాలీఫ్లవర్ మంచిగా వచ్చిందండి. సో దానిలో భాగంగా అదేవిధంగా ఇది వచ్చేసి గోరుచిక్కుడు కూడా చూడండి ప్లాంట్ అనేది ఎంత బుషిగా ఉంటుందో. మనకి వచ్చేసి నాటు వెరైటీలో గోరుచిక్కుడు ఈ విధంగా ఉంటుందండి. అదేవిధంగా వంకాయలు మన దగ్గర 3 types ఆఫ్ వంకాయలు కూడా మన దగ్గర జర్మినేషన్ అయ్యి ప్లాంట్ చూడండి ఏ విధంగా ఉందో. సో మీకు ఈ విధంగా ఈ సైజులో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే మీరు పాటింగ్ చేసుకుందాం అన్నప్పుడు ఈ సైజులో ఉన్నప్పుడు ఈచ్ 2 plants మీరు మీ పాటింగ్లో పెట్టేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏమైనా ఆరోగ్యం ఈ ప్లాంట్స్కి ఆరోగ్యం బాగోలేకపోవడం కానీ లేకుంటే లోపల రూట్స్ సంబంధించిన ఏర్లను కొట్టేయడం కానీ అలా జరిగినప్పుడు ఏంటంటే ఒక ప్లాంట్ పోయినా సరే మనకు ప్లాంట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. వీటి నుంచి మనము ఆర్డర్ చేసుకోవచ్చు అండి. చాలా మంది మెయిన్లీ ఏంటంటే మన గార్డెన్లో సంథింగ్ ఎనీ వన్ గార్డెన్ ఏంటంటే ఈచ్ 1 ప్లాంట్ మనము పాట్లు పెడుతూ ఉంటామండి. సో అలా పెట్టొద్దు. ఏదైనా సరే ఏ పాట్ అయినా సరే ఈచ్ 2 plants మనము ఆ పాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎనీదన్ 1 plant అనేది మనకి ఒక డీట్ అయిపోయినా సరే మనకి సెకండ్ ప్లాంట్ అనేది మనకి యాక్టివ్గా ఉండి మనకి వీటి నుంచి క్రాప్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఈ విధంగా ఎప్పుడైనా సరే అన్ని రకాలైనవి ఆకుకూరలు కానీ తోటకూర కానీ సంథింగ్ ఎనీ వన్ లీఫ్ కానీ లేకుంటే నార్మల్ వెజిటేబుల్స్ కానీ ఏదైనా సరే ఈచ్ 2 seedsగా మనము ప్రాపగేట్ చేసుకోవటం మనకి ప్లాంట్స్ అనేది మంచిగా బుష్గా వస్తాయండి. సో అదేవిధంగా మన గార్డెన్లో కొన్ని రకాలైన కాయలు కూడా మనం ఆర్డర్ చేసుకున్నామండి. వాటిలో ఏంటంటే మనము ఎక్కువగా చెప్తూ ఉండే పప్పు దోశ అని చెప్పేసి. సో పప్పు దోశ కూడా మనకి ఈ విధంగా ఎల్లో షేడ్లో మనకి లోకల్ మార్కెట్లో ఏమవుతుందంటే మనము గార్డెన్లో మనము బయటికి వెళ్ళి షాప్లో తిన్నప్పుడు ఏమవుతుందంటే పప్పు దోశ ఏంటంటే చాలా హెవీ సైజుగా ఉండి ఈ కలర్లో మనకి ఈ సైజులో మనకి ఇలా సైజులో మనకి పప్పు దోశ రాదండి. సో ఈ విధంగా ఇది ఏంటంటే ఆర్గానిక్ వేవ్లో మనం పెంచినప్పుడు ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోతే మనకి క్రాప్ అనేది సేమ్ ఈ సైజులో మన క్రాప్ అనేది మనకి మంచిగా వస్తుందండి. ఈ రౌండ్ షేప్లో వస్తుంది, మనకి చిన్న సైజులో ఉంటుంది.
ఇది ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ అండి. ఇది లోపల స్వీట్నెస్ ఉంటుంది, కొన్ని కొన్ని బాగా కటికి బాగా పులుపు ఉంటాయి. ఈ పప్పు దోశ ఏంటంటే చాలా పులుపుగా ఉంటాయండి, చాలా చాలా పుల్లగా ఉంటాయి ఈ పప్పు దోశ వచ్చేసి. అదేవిధంగా మన దగ్గర పికిల్ దోశ కూడా ఉందండి, అది హార్వెస్ట్లో ఉంది. నెక్స్ట్ వచ్చి టమాటాలో మనము ఈసారి ఏంటంటే ఎక్కువగా నాటు పెడతామని చెప్పేసి హైబ్రిడ్ పెట్టామండి. హైబ్రిడ్లో కూడా ఒక 3 కాయల వరకు మనకి మంచి క్రాఫ్ట్తో మంచిగా వచ్చాయండి. ఇది కూడా మనకి హైబ్రిడ్ టమాటా, ఇది నాట్ టమాటా. హైబ్రిడ్ టమాటాలో మనము నార్మల్గా పెడితే ఒక్కొక్క ప్లాంట్కి 3 క్రాఫ్ట్స్ అనేవి మన దగ్గరికి వచ్చాయండి. సో అదేవిధంగా చాలా మందికి కూడా మన జై కిసాన్లో సీడ్స్లో ఎక్కువగా అత్యధికంగా బాగా సేల్ అయ్యేది ఏంటంటే స్టార్ కాకర. సో స్టార్ కాకర చాలా మందికి తెలియట్లేదండి. సో మన దగ్గర తీసుకున్న స్టార్ కాకర ఏంటంటే ఈ విధంగా ఉంటుందండి, సేమ్ ఇదే దశలో ఉంటుంది. జస్ట్ ఇందాక పోసాను, సేమ్ ఇదే దశలో ఉంటుంది. ఈ స్టార్ కాకర ఏంటంటే మనం పికిల్స్కి ఓన్లీ పికిల్స్కి అయితే సూపర్గా మనకు వస్తుందండి. ఇలాగ బద్ద చేసేసుకుని దాంట్లో పికిల్ కర్రీ చేసేసుకొని ఇలా ఉంచేసుకొని మనం పికిల్ చేసుకుంటే మనకి దాదాపు 2 months వరకు మనకి స్టోర్ అనేది ఉంటుందండి. సో పికిల్ కాకర కూడా మన దగ్గర స్టార్ కాకర అనేది చిట్టి కాకరకాయ సేమ్ ఇదే సైజులో కాకరకాయ అంతా పండిపోతూ ఉంటుంది, ఈ సైజులో కాయ అంతా కూడా పండిపోతుంది. సో ఇది వచ్చేసి పికిల్ కాకర, ఇది కూడా మన దగ్గర ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి. సో సీడ్స్ భాగానికి వస్తే మన దగ్గర నెంబర్ 1 క్వాలిటీ సీడ్స్ అనే మన దగ్గర స్టాక్ ఉందండి మన దగ్గర. సో సీడ్స్లో మాత్రం మనం ఎలాంటి రాజు కూడా పడమండి. సో ఎవరైతే ఇంకా వింటర్ సీజన్ సీడ్స్ స్టార్ట్ చేయలేదు, చక్కగా మీరు వాట్సాప్లో క్యాటలాగ్ ఉంది కదా, చక్కగా మీరు క్యాటలాగ్లో ఆర్డర్ పెట్టేసుకోండి. సో ఇంకొక మెయిన్లీ ఏంటంటే ప్లాంట్స్, మన ఎగ్జాంపుల్ మనము బయట నర్సరీకి వెళ్ళి ఆ ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు ప్లాంట్ మనం ఏ విధంగా పాటింగ్ చేసుకోవాలి కూడా చాలా తెలియట్లేదు. సో మెయిన్లీ మీరు ఒక 10 inches పాట్ తీసుకుంటే ఆ 10 inches పాట్లో కూడా మీరు ఏ విధంగా మీరు సాయిల్ కలుపుకోవాలి అంటే మీకు మొద్దుగా మీకు బాగా గుర్తు ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 inches స్పాట్ ఉంది అనుకోండి, ఆ 10 inches స్పాట్లో కూడా మీరు 80% సాయిల్ ఫస్ట్ ఫిల్ చేయండి. 80% సాయిల్ ఫిల్ చేసిన తర్వాత దాంట్లో ఒక 5% ఎనీ1 ఫెర్టిలైజర్స్, అది కోకోఫిట్ కానీ అంటే ఎనీ1 ఫెర్టిలైజర్స్, నీమ్ ఆయిల్ కానీ, నీమ్ పౌడర్ కానీ, లేకుంటే బోన్ మిల్ కానీ, ఎప్సమ్ సాల్ట్ కానీ, లేకుంటే మన దగ్గర ఉండే పశువులు కానీ ఏదైనా ఒక ఐటమ్ అనేది ఒక 5% నింపండి. సో ఈ యొక్క 80% అనేది ఇంకా ఆ 50% అంటే 15% ఏం చేస్తారంటే మీరు కోకోఫిట్ కానీ వరి కంపోస్ట్ ఏదైనా ఒక మిశ్రమాన్ని కలిపేసుకొని అలా పెట్టేసుకోండి. వీటన్నిటిని కూడా కబ్బంతా కూడా మళ్ళీ బోల్ చేసుకొని ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా కలిపేసుకొని మీరు పాటింగ్ చేసుకో, అదంతా ఎత్తేసుకొని మీరు పాట్ పెట్టుకోసుకోండి. సో దీనివల్ల ఏంటంటే సాయిల్ ఉంటుంది, ఇటు వాటికి కావాల్సిన ఫుడ్ ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క సాయిల్ మొత్తం లూజ్ కావడానికి మన వరి కంపోస్ట్ ఒక ఫిట్ మనకి సహాయపడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్లాంట్ అనేది బుష్గా పెరుగుతుంది. మనకు కూడా ఎప్పుడైనా వాటర్ ఇచ్చినప్పుడు కానీ 2 days మనము ప్లాంట్ మర్చిపోయినా సరే ఆ లూజ్గా ఉండటం వల్ల లోపల ఒక ఫిట్ కానీ వరి కంపోస్ట్గా ఉండటం వల్ల ఆ యొక్క తేమ శాతాన్ని అబ్జర్వ్ చేసేసుకొని రూట్స్కి ఎప్పుడెప్పుడు వాటర్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ప్లాంట్ అనేది చనిపోకుండా ఉంటుందండి. సో మీరు ఈ విధంగా మీరు ప్లాంటింగ్ చేసేసుకోవచ్చు అండి. ఇంకా ఎవరికైనా సరే ప్లాంటింగ్స్ ఏ విధంగా చేసుకోవట్లేదు, మీకు ఏమైనా సందేహాలు సలహాలు ఉన్నా సరే, మీకు ఏమైనా పెస్ట్ పడుతుందా, లేకుంటే ప్లాంట్ గ్రోత్ కావట్లేదా, లేకుంటే ప్లాంట్స్ అనేవి ఏ విధంగా మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి, నాటు ఏ విధంగా కట్టుకోవాలి అని మీకు పూర్తి సమాచారం కావాలంటే మాత్రం మీరు ఏదైనా సరే మీకు నెక్స్ట్ వీడియో మీకు ఏమైనా అప్లోడ్ ఇవ్వాలి అని దీనికి సమాచారం మీకు ఏమైనా కావాలంటే మాత్రం మీరు కింద కామెంట్లో మీకు ఏదైతే సమాచారం కావాలనుకుంటారో దాన్ని మీరు కామెంట్లో నాకు తెలియజేయండి, ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఎవరైతే ఇంకా మన దగ్గర వింటర్ సీజన్ చలికాలపు విత్తనాలు ఎవరైతే తీసుకోలేదో వారు చక్కగా ఆర్డర్ పెట్టుకోవడం మన దగ్గర సూపర్ క్వాలిటీ స్టాక్ ఉందండి. చక్కగా చలికాలంలో సీడ్స్ పెట్టుకోవడం వల్ల కూడా మంచిగా జనరేషన్ అవుతూ ఉంటుంది. సో వానాకాలంలో ఎక్కువ వాన పడినప్పుడు ఒకసారి మొక్కలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. ఎండాకాలంలో విపరీతమైన ఎండల వల్ల కూడా మనము గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోలేము. బట్ చలికాలం ఏంటంటే మార్నింగ్ కానీ లేకుంటే ఈవినింగ్ కానీ చలి వస్తూ ఉంటుంది కాబట్టి ప్లాంట్ కూడా మంచిగా బుష్గా పెరుగుతూ ఉంటాయి. సో చలికాలం ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి ది బెస్ట్ ఛాన్స్ అండి. మన దగ్గర 10 rupees నుంచి స్టార్టింగ్ దశలో మన దగ్గర సీడ్స్ అనేది సేల్లో ఉన్నాయి. సో ఎవరికైతే చలికాలపు సీడ్స్ కావాలనుకుంటున్నారో వారు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వారికి మన ఛానల్ని పరిచయం చేయండి, మనము వారికి సూచన సలహాలు ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాము. సో ప్రజెంట్ చలికాలంలో ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఎక్కువగా మొక్కలకు కూడా ఎక్కువగా పెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పెస్ట్ వచ్చిన వారు కానీ పెస్ట్ కంట్రోల్ కానీ లేకుంటే ప్లాంట్ గ్రోత్ కానీ లేకుంటే ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి కానీ లేకుంటే ఫ్రూట్స్ టేస్ట్గా ఉండడానికి ఫ్లవర్స్ ఎక్కువగా పూయడానికి కానీ మన దగ్గర అన్ని రకాలైన ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ ఐటమ్స్ మన దగ్గర సేల్లో ఉన్నాయండి. ఎవరికైతే కావాలనుకుంటే చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.